గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఇప్పుడు వచ్చేసి నేను మార్నింగ్ ఇక్కడ రెడీ అవుతున్నాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెగ్గానే ముందు నీట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసి పిల్లలకి స్నానం చేయించి మనం రెడీ అయ్యేసరికి ఆబ్వియస్లీ అది ఆఫ్టర్నూన్ వరకు అయిపోతుంది అనుకోండి. సో ఇక్కడ నేను వచ్చి లిప్స్టిక్ వేసుకుంటున్నాను. ఇది రెవ్లాన్ లిప్స్టిక్. నేను లాంగ్ బ్యాక్ తీసుకున్నాను. ఇన్స్టాగ్రామ్ పేజ్ సాయి ఫ్యాషన్స్ అండ్ మోడల్స్ వాళ్ళ దగ్గర 4 షేడ్స్ వస్తాయి మనకి. సో బాగున్నది. మీకు కావాల్సిన రివ్యూ ఈ వ్లాగ్లోనే షేర్ చేస్తాను. వాళ్ళ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో ఇక్కడ నేను ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను. నా అవుట్ఫిట్ చూపిస్తాను మీకు. సో ఇది నా అవుట్ఫిట్. ఇది జస్ట్ సింపుల్ కాటన్ కుర్తీ రేష్ కలెక్షన్స్లోది. ఆల్రెడీ నేను సమ్మర్ కుర్తీస్ హాల్ చేశాను. రేస్ కలెక్షన్స్ దగ్గర 8 కుర్తీస్ చేశాను కదా. సో అందులో ఒక కుర్తీ వేసుకున్నాను. ఇది మమ్మీ వాళ్ళ హౌస్లోని మా రూమ్ అట. లైక్ మమ్మీ వాళ్ళది 2 బెడ్రూమ్ హౌస్. సో ఒక బెడ్రూమ్లో మమ్మీ వాళ్ళు ఉంటారు, ఒక బెడ్రూమ్లో నేను శ్రీధర్ వచ్చినప్పుడల్లా అక్కడ ఉండడానికి మాట. సో ఇది రూమ్. మీకు చాలామంది అడుగుతున్నారు కదా మమ్మీ వాళ్ళ హోమ్ టూర్. ఆల్రెడీ చేశాను, బట్ మళ్ళీ వీలైతే ట్రై చేస్తాను చేయడానికి. ఓకేనా? అండ్ ఇప్పుడు వచ్చేసి మేము ఒక స్వీట్ రెసిపీ షేర్ చేయబోతున్నాం మీ అందరికీ కూడా. అదేంటో తెలుసా? రవ్వ లడ్డు. చాలా ట్రెడిషనల్ స్వీట్, అందరికీ ఎంతో ఫేవరెట్ కదా. ఇది మేము ఎక్కడ చూసామో తెలుసా? యూట్యూబ్లోనే చూసాము. విస్మైల్ ఫుడ్స్ మీ అందరికీ తెలుసా ఉంటుంది. అండ్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ అని చెప్పచ్చు ఫుడీస్లోని. అతను వే ఆఫ్ మాట్లాడడంతోనే పడగొట్టేస్తారు కదా నిజం చెప్పాలంటే. హలో ఫుడీస్ అని ఎంత బాగా చెప్తారో, నాకు చాలా చాలా ఇష్టం. మిస్ కాకుండా చూస్తాను. సో ఈరోజు మేము వచ్చేసి విస్మైల్ ఫుడ్స్లో రవ్వ లడ్డు చూసాము. చాలా చాలా బాగుంది. సో ఈజీ మెథడ్, మీరు కూడా ట్రై చేయండి. మేము ట్రై చేసాము, సూపర్ వచ్చింది. సేమ్ కొలతలతోనే చేసామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనకి రవ్వ ఉంటుంది కదా, బొంబాయి సూజీ, అది మేము 2 గ్లాసెస్ తీసుకున్నాము. సో షుగర్ వచ్చేసి 3/4 కప్ తీసుకోవాలి బట్. అంటే ఇప్పుడు సపోజ్ 1 గ్లాస్ ఆఫ్ సూజీ తీసుకుంటే మీరు 3/4 తీసుకోవాలి అన్నమాట షుగర్. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ కొబ్బరి కూర కూడా మేము ఒక కొబ్బరికాయ తీసుకున్నాము. సో కొబ్బరికాయని ముక్కల కింద కట్ చేసేసి, అదే మిక్సీ పట్టేస్తాం కదా, సో అది కొబ్బరి కూరలో అయిపోతుంది. అండ్ పక్కన డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, కిస్మిస్ వేస్తున్నాము. అండ్ ఆల్సో నెయ్యి యూజ్ అవుతుంది. ఎక్కువ నెయ్యి పడుతుంది అన్నమాట. బట్ ట్రస్ట్ మీ, చాలా చాలా బాగా వచ్చింది. సో మేము విస్మైల్ ఫుడ్స్లో చూసి ట్రై చేసాం. ఎలా వచ్చింది అనేది మీరు కూడా చూడండి. దీనికి ఇప్పుడు మనం కొలతలు తీసుకుంటున్నమాట. సో చెప్పాను కదా, ఒక గ్లాస్ మనకి సుజీకి 3/4 షుగర్ పడుతుంది. అండ్ ఒక కొబ్బరికాయ తీసుకున్నాం మేము. సో ఇప్పుడు కొబ్బరికాయని ముక్కల కింద కట్ చేసేసాము. దీన్ని మనం మిక్సీలో పట్టేసి కొబ్బరికూరలా చేసేసుకోవాలి. సో కొబ్బరికూర రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఈ రవ్వ ఉంది కదా, సో దాన్ని వేపకూడదు, పచ్చిదేమాట ఇది. సో దాంట్లో మనం ఇప్పుడు ఈ కొబ్బరి కూర వేసేసి చేత్తోని బాగా ఒకసారి మొత్తం అన్నీ కూడా మిక్స్ చేసేయాలి. సో ఇదేంటంటే కొత్త స్టైల్ ఇది. నేను కూడా చూసాను, చాలా డిఫరెంట్గా అనిపించింది. ఎప్పుడు చేసేదానికన్నా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి. సో ఇప్పుడు మనం ఇదంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసి మీరు ఒక 2 అవర్స్ మూత పెట్టేసి దీన్ని అలా సైడ్ పెట్టేసుకోవాలి అన్నమాట. సో ఎందుకంటే అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే ఈ కొబ్బరి కూర, ఆ సూజీ మొత్తం అంతా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. సో ట్రై చేయండి, నిజంగా చాలా చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు మొత్తం అంతా మేము ఇలా మిక్స్ చేసేసి ఒక 2 అవర్స్ సరిపోతుంది. 2 గంటలు మూత పెట్టేసి సైడ్ పెట్టేయండి. ఆ తర్వాత ప్రాసెస్ అనేది మనం స్టార్ట్ చేసేద్దాము. సో ఇప్పుడు మేము మిక్స్ చేసేసాం, చూసారు కదా మొత్తం అంతా. సో రెడీ అయిపోయింది. సో మూత పెట్టేసుకుని మనం సైడ్కి పెట్టేసుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం పాకం పెట్టుకుందాము. షుగర్ సిరప్ ఒక పెద్ద కళాయి లాంటిది తీసుకుందాము. తీసుకుని షుగర్ వచ్చేసి చెప్పాను కదా 3/4 వేసుకోవాలని చెప్పేసి ఒక గ్లాస్ తీసుకుంటే, సో వాటర్ వచ్చేసి మనం షుగర్ ములిగినంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. అండ్ ఇప్పుడు పాకం వచ్చేసి మనకి ఎలా కావాలంటే ఒక తీగ పాకం వచ్చినంత వరకు అయితే సరిపోతుంది. పర్ఫెక్ట్ అదే సరిపోద్ది అన్నమాట. తీగ పాకం వచ్చినంత వరకు కూడా మనం పాకాన్ని మరిగించుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఒక కళాయి పెట్టుకున్నాం. కొంచెం పెద్దదే పెట్టుకోండి, ఎందుకంటే కలపడానికి వీలుగా ఉండేది చూసుకోండి. ఆ తర్వాత నెయ్యి వేసుకున్నాము. సో నెయ్యి వేసుకుని ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేసుకుందాం. జీడిపప్పు అండ్ కిస్మిస్ సో వేరువేరుగా చేసేసుకోవాలి. జీడిపప్పు వచ్చేసి కొంచెం మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కిస్మిస్ అయితే ఆబ్వియస్లీ మనకి తొందరగానే ఫాస్ట్గానే వేయిన వెంటనే ఉబ్బిపోతాయి కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతుంది ఇది కూడా. అండ్ దీనికి ఎక్కువగా మీకు నెయ్యి బాగా పడుతుంది. నెయ్యి ఎక్కువ స్వీట్స్లో వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది కదా. సో చూసారు కదా. సో ఇప్పుడు మనకి జీడిపప్పు కిస్మిస్ కూడా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు తీసేసి మనం దీన్ని సైడ్ పెట్టేద్దాం.
వచ్చేసి ఇప్పుడు మనం అదే బాణీలోని ముందుగా మనం ఒక 2 అవర్స్ సైడ్ పెట్టి ఉంచాం కదా, ఈ సూజీ అండ్ కొబ్బరికూరు ఈ రెండిటిని కూడా ఇందులో ఈ నేతిలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేయడం అంటే ఎలా చేసుకోవాలో తెలుసా? మీరు ఇది జీడిపప్పు వేగిపోయిన తర్వాత మనకి ఎలాంటి స్మెల్ అయితే వస్తుందో యాజ్ ఇట్ ఈజ్ అలానే రావాలన్నమాట. ఈ సూజీ అన్నది కూడా మనకి బాగా మీరు అలా కలుపుతూనే ఉండాలి. దగ్గర నాకు తెలిసి ఒక 20 to 25 మినిట్స్ పడుతుంది. సో అలాగా మనం ఫ్రై చేస్తే ఆ పచ్చి వాసన అంతా పోయి, చూసారా ఇక్కడ మొత్తం రెడీ అయిపోయింది. సో మేము అలా ఫ్రై చేస్తూనే ఉన్నాం. 20 మినిట్స్ టైం పడుతుంది. ఓపిక్గా చేయండి, చాలా చాలా బాగా వస్తుంది. ఇక్కడ మనకి షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది. దీంట్లో వచ్చేసి మేము ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటున్నాము. ఒకవేళ మీ దగ్గర ఇలాచీ పౌడర్ లేకపోతే అదే జస్ట్ నార్మల్ దాన్ని దంచేసాం కదా యాలక్కాయల్ని, సో ఆ పౌడరే అది. సో వేసేసుకున్నాము. సో ఒక తీగ పాకం కన్సిస్టెన్సీ వస్తే పర్ఫెక్ట్ సరిపోయింది పాకం కూడా. ఇప్పుడు ఈ పాకంలోని మనం ఏం చేయాలంటే ఈ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సుజీ అండ్ కొబ్బరికూరు రెండు వేసి కలుపుతూ ఉండాలి. ఉండలు కట్టకుండా చూసుకోండి. సో అది వేస్తూ మనం అలా కలుపుతూ ఉండాలన్నమాట. సో చూసారు కదా ఇక్కడ. సో మిక్సింగ్ అలానే చేయాలి. తర్వాత మొత్తం అంతా కూడా వేసేసుకోండి. సో వేసిన తర్వాత మనకి ఇలాగా కొంచెం మొత్తం గట్టిగా అవుతుంది కదా. ఇంకా చూసారా పాకం ఇదంతా కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది. మొత్తం మనకి తెలిసిపోతుంది మనం చేస్తున్నప్పుడే మనకి. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం దీంట్లో జీడిపప్పు కిస్మిస్ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా నేతిలో, అది కూడా వేసేసుకోండి. వేసేసి మొత్తం మళ్ళీ ఒకసారి చక్కగా కలిపేసుకోండి అంతా కూడాని. నాన్ స్టిక్ ప్యాన్స్లో అయితే ఇంకా బాగా వస్తుంది, అడుగు అంటకుండా చక్కగా. సో చూసారు కదా రెడీ అయిపోయింది. ఇక్కడి నుంచి అసలైన స్టెప్ అనేది అవుతుంది. సో ఇది మీరు జస్ట్ అంటే మరీ అంత చల్లబడకూడదు, అలా అని చెప్పేసి బాగా వేడిగా ఉండకూడదు. గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు చేత్తోనే జస్ట్ గట్టిగా అలా స్మాష్ చేసుకోవచ్చు, లేకపోతే గరిటితో అయినా మనం మొత్తం అంతా కూడా కదుపుకోవాలన్నమాట. ఈ స్టెప్పే చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే చెప్తున్నాను కదా డిఫరెంట్ స్టైల్ ఇది. సో ఇప్పుడు చూసారు కదా ఇదంతా కూడా మనం సైడ్కి మొత్తం అంటే పట్టేస్తుంది కదా, కొంచెంసేపు మనం పక్కన పెట్టేస్తే. సో ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూలు అనేవి చుట్టుకోవాలి. సో చూడండి నెయ్యి తగులుతూ ఉంటుంది, చాలా స్మూత్గా, చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా. చూడండి రెడీ అయిపోయింది. ఎంత బాగుందంటే పర్ఫెక్ట్గా వచ్చింది. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ విస్మైల్ ఫుడ్స్కి. నిజం చెప్పాలంటే ఇంకా చాలామంది ఏంటంటే మిల్క్ యాడ్ చేసి చేసుకుంటారు, డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి అనుకోండి. బట్ మేము విస్మైల్ ఫుడ్స్లో చూసి చేసాము, మా ఫేవరెట్ యాక్చువల్లీ. సో ఇక్కడ అక్క నేను కలిపి ఇంకా ఉండలు చుట్టేస్తున్నాము. ఇద్దరం కలిపి మాట్లాడుకుంటూ ఉండలు చుట్టేసుకుంటున్నాం. హ్యాపీగా ఇంట్లో చేసుకునేది కాబట్టి పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎంజాయ్ చేస్తారు కదా. మాకు ఇవి నాకు తెలిసి ఒక 2 డేస్కి కూడా రావు, ఎందుకంటే అంత ఇష్టం మా అందరికీ స్వీట్స్ అంటే. సో ఆబ్వియస్లీ రెడీ అయిపోయి ఫైనల్లీ చూడండి ఇదిగోండి చాలా స్మూత్గా. అసలు మీరు ఇవి ఒక దగ్గర ఒక 10 to 15 డేస్ వరకు కూడా వస్తుందంట. ఎందుకంటే కొబ్బరి వేసాం కాబట్టి అంత తొందరగా ఇది అవ్వదు, పిల్క్ వేయలేదు కాబట్టి బాగానే ఉంటాయి. సో నేను ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను. సూపర్, ఇంకా యమ్మీ, చాలా చాలా బాగుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇప్పుడు వచ్చేసి నేను మీకు రెవ్లాన్ కలర్ స్టే 4 అల్టిమేట్ లిప్స్టిక్స్ గురించి షేర్ చేయబోతున్నాను రివ్యూ అనేది. సో ఇవి నేను ఎక్కడ తీసుకున్నానంటే సాయి ఫ్యాషన్స్ అండ్ మోడల్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, వాళ్ళు నాకు సెండ్ చేశారన్నమాట జస్ట్ రివ్యూ పర్పస్ కోసం. సో అందుకే మీకు నేను షేర్ చేస్తున్నాను. దీంట్లో ఏంటంటే మనకి కాంబో లైక్ 4 లిప్స్టిక్స్ వస్తాయి. చూసారు కదా ప్యాకేజింగ్ అయితే మీకు ఇలా ఉంటుంది. సో రెవ్లాన్ కలర్ స్టే చక్కగా మీకు మాయిశ్చరైజ్ అయి ఉంటుంది ఆల్ డే. అండ్ ఇప్పుడు నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ దీంట్లో మీకు షేడ్స్ కూడా వచ్చాయి చూసారా. షేడ్స్ వచ్చేసి వెరీ మెజెంటా, పీచ్ పర్ఫెక్ట్, వ్యాంపైర్ అండ్ పింక్ బ్లూమ్. సో ఇవి టోటల్ 4 షేడ్స్. ఇందులో నేను సెలెక్ట్ చేసుకున్న షేడ్ అయితే ఇవి. ఇంకా మీకు ఇందులో డార్క్ ఉన్నాయి, లైట్ ఉన్నాయి, మీరు తను అడగండి. సో నేను సెలెక్ట్ చేసుకున్న షేడ్స్ అయితే ఇవి మాట. మీరు తను అడగండి, నేను వీలైతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, చెక్ చేయండి. లిప్స్టిక్ లవర్స్ చాలా చాలా బాగుంటాయి, నేను ఆల్రెడీ ట్రై చేస్తున్నాను అనమాట. సో ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ లిప్స్టిక్స్ అనేవి చూపిస్తాను చూడండి. టోటల్ 4 కలర్స్, బ్యూటిఫుల్ కలర్స్ చూడండి. నేను సెలెక్ట్ చేసుకున్నది ఒకటి వచ్చేసి పింక్ అండ్ నెక్స్ట్ బ్రౌన్ షేడ్, మెరూన్ అండ్ రెడ్ కలర్. టోటల్ 4 షేడ్స్. అండ్ చూడండి లిప్స్టిక్స్ ఎంత బాగున్నాయి కదా. సో ఇవి నేను మీకు జస్ట్ స్క్వాచెస్ కూడా చేసి చూపిస్తాను చూడండి. సో ఓకే అయితే మరి షేడ్స్ చూసేద్దామా. సో ఫస్ట్ వన్ అయితే ఇది. సో చూసారా ఈ షేడ్ వచ్చేస్తే 06 పీచ్ పర్ఫెక్ట్.
సో షేడ్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో బాటిల్ మనకి ప్యాకేజింగ్ కూడా ఎంత బాగుందంటే లైక్ ఇది మీకు మాయిశ్చరైజ్డ్ అయి ఉంటుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇవి ఒరిజినల్ రెవ్లాన్ కాదు, మనకి డూప్స్ ఉంటాయి కదా, సో అవి అయినా కూడా చాలా చాలా బాగున్నాయి. నేను మీకు ఇదిగోండి చూసారా, ఇదేంటంటే కొంచెం మీకు లైట్ పీచ్ కలర్లో వస్తుంది. పర్ఫెక్ట్ షేడ్ ఫర్ కాలేజ్కి వెళ్ళే వాళ్ళు, కనిపించకుండా ఉండాలి లిప్స్టిక్స్ అనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు. అండ్ సెకండ్ షేడ్ వచ్చేస్తే 05 వెరీ మెజెంటా. సో ఇది కూడా మనకి కొంచెం రెడ్ షేడ్ వస్తుంది. సో చూసారు కదా రెడ్ షేడ్, ఇదిగోండి బాగుంది కదా షేడ్స్. మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, మీకు ఒకవేళ అన్ని డార్క్ కలర్స్ కావాలంటే డార్క్ కలర్ చేసుకోవచ్చు. అండ్ ఇది రెడ్ కలర్ 07 వ్యాంపైర్. సో ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి, ఇదిగోండి. ఇది లైక్ మీకు కొంచెం ఆరెంజిష్ కలర్లో ఉంటుంది, అదిగోండి కొంచెం ఆరెంజ్, కొంచెం మనకి మెరూన్ రెడ్ ఆ కలర్లో ఉంటుంది. చక్కగా 4 లిప్స్టిక్స్ వస్తున్నాయంటే సూపర్ కదా, నాకు బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ షేడ్ వచ్చేస్తే 08 పింక్ బ్లూమ్. సో ఇది కూడా ఓపెన్ చేద్దాం. సో పింక్ కలర్ ఇది, అంటే రోజ్ లిప్స్ అలాంటి వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి ఈ కలర్ బాగుంటుంది. సో చూడండి టోటల్ 4 షేడ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. సో నేను తన వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అన్నీ ఏవైతే ఉన్నాయో అవి మీకు నేను ఇస్తాను, తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు కూడా ఈ 4 షేడ్స్లోని ఏది బాగా నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే ఈ రెడ్ కలర్ షేడ్ చాలా బాగుంది, ఇది బాగా నచ్చింది నాకు. 07 షేడ్, ఇది సూపర్ ఉంది. సో ఇవి మాట చాలా చాలా బాగున్నాయి, మీకు నచ్చితే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. సో ఇంకా ఈవినింగ్ లైక్ 5 అలా అవుతుంది. శ్రీధర్ ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా? షటిల్ ఆడడానికి, క్రికెట్ ఆడుకోవడానికి. ఇక్కడే మా ఏరియాలోనే పార్క్ ఉంది కదా, పార్క్ చూపిస్తాను కదా, అక్కడ ఆడతారన్నమాట డైలీ. సో ఈవినింగ్ ఫిట్నెస్ అయిపోతుంది తనకి, కొంచెం టైం పాస్ కూడా అయిపోతుంది కదా. అండ్ అడుగుతున్నారు శ్రీధర్ని చూపించట్లేదని చెప్పేసి. సో ఈ మధ్యన రెసిపీస్ వాటితో బిజీ అయిపోయి వాటితోనే ఎక్కువ బ్లాగ్స్ అయిపోతున్నాయి, అందుకే జస్ట్ మీకోసం అని చెప్పి అడిగారు కదా అని షేర్ చేశాను. సో ఇంకా తను ఇంకా ఆడుకోవడానికి వెళ్ళిపోతారు, ఇంకా మేము మా పనుల్లో స్టార్ట్ అవుతాం. అండ్ ఇక్కడ వర్ష వచ్చేసి డ్యాన్స్ వేస్తుంది, నేను మొబైల్లో సాంగ్స్ పెట్టాను. సో ఏమో అడిగింది ఈరోజు, మమ్మీ సాంగ్స్ పెట్టు డ్యాన్స్ వేస్తానని చెప్పేసి. సో అందుకే తనకి పెట్టాను. రితిక వచ్చేసి పడుకుంది, ఇంకా లేగలెత్తాను. సో అందుకే వర్ష ఒకరిదే ఎంజాయ్ చేస్తుంది అన్నమాట. సో ఇది చిన్న బ్లాగ్, ఈవినింగ్ బ్లాగ్ మీతో షేర్ చేశాను. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని యాజ్ యూజువల్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే బెల్ బటన్ ఉంటుంది కదా, దాన్ని ట్యాప్ చేయండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. సో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.